హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ వెల్లుల్లి చారు. రోట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, మిరియాలు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అందులో 30 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకొని మొత్తం కలిసేలా కలిపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక పచ్చిమిర్చి చీలికలు, ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి 1 నిమిషం వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తగా అయిన తరువాత ఇంత చింతపండుని నానబెట్టి రసం తీసుకొని ఆ రసంని ఇందులో పోసుకొని మూత పెట్టి మరిగే వరకు ఉంచి మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ వాటర్, రుచికి సరిపడా గళ్ళుప్పు వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టి మరిగే వరకు ఉంచాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు తీసి పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక 10 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర వేసి ఎర్రగా వేగిన తర్వాత చారులో కొత్తిమీర తాలింపు మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, అదిరిపోయే టేస్ట్తో వెల్లుల్లి చారు రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.